నేనే సంధ్య. నీ పనులన్నీ అయిపోయాయా? నేను స్పృహలోకి వచ్చినప్పటి నుండి నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? కనీసం నువ్వు చెప్పినట్టు సాయంత్రానికైనా వస్తావు అనుకున్నాను. ఎంత ఆలస్యమైంది నీరజ్. ఎనీవేస్, నీ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు చూపు పూర్తిగా వచ్చి ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అదేలాగా నీ పనులన్నీ ఆగిపోవా? మా వాళ్ళతో చెప్పి లాంగ్ లీవ్ పెట్టేశానులే. ఇక 24 గంటలు నీ సేవలో హాజరు. అలా వద్దు నీరజ్. రేపు దాని మూలంగా ఏదైనా ప్రాబ్లం రావచ్చు. దొరికిన ఉద్యోగం నా మూలంగా పోగొట్టుకోకూడదు. ఐ డోంట్ కేర్. నాకు నీకన్నా అవే ముఖ్యం కాదు. ఇంకా చెప్పాలంటే అది నేను కోరుకున్న ఉద్యోగం కూడా కాదు. అలా అనొద్దు నీరజ్. చేరగానే నీ చేతికి అంత డబ్బు వచ్చిందంటే అది ఖచ్చితంగా చాలా మంచి ఉద్యోగమే అయి ఉంటుంది. దాన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా నేను ఒప్పుకోను. ఇక్కడ నన్ను అందరు చాలా బాగా చూసుకుంటున్నాను నీరజ్. నా కోసం నువ్వు 24 గంటలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. 2 రోజులకు ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్తే చాలు. నువ్వు అనుకుంటున్నంత ప్రాబ్లం లేదు సంధ్య. నేను ఒక్కరోజే ఓ ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. అది పూర్తయ్యాక ఫ్రీ అయిపోయాను. ఇక మీద మా వాళ్ళు కూడా నా మీద ఒత్తిడి ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడేకే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఇక నువ్వు నన్ను పొమ్మన్నా నేను ఇక్కడి నుంచి కదలను. అలా కాదు నీరజ్. నువ్వేం మాట్లాడకు. నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను. వచ్చారా మీరు? ఆవిడ మీ గురించి 100 సార్లు అడుగుంటారు. ఇంపార్టెంట్ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది. అయినా మీ అందరికి చాలా థ్యాంక్స్. ఎందుకు? సంధ్యని ఇంత బాగా చూసుకున్నందుకు. ఆ విషయం తనే చెప్పింది. ఏం సార్, కాళ్ళకు పారాణి రాసుకొచ్చారు, పెళ్లి చేసుకుని వచ్చారా అండి? ఏంటి నీరజ్, పారనంటుందేంటి? నీరజ్ మాట్లాడవేంటి? సంధ్య, ఏం నీరజ్ నవ్వుతున్నావేంటి? మరేం చేయమంటావు సంధ్య? ఏడమంటావా? అయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చే దురదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవరున్నారు సంధ్య? మరి ఆ పారాని? అది పారాని కాదు, నాకు జరిగింది పెళ్లి కాదు. అయినా నిన్న నేను ఎక్కడికి వెళ్ళాను అనుకున్నావు? నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. అదే చెప్పబోతున్నా. నిన్న బిజినెస్ గురించి మాట్లాడడానికి ఒక కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళా. అక్కడ రకరకాల రంగుల్లో కెమికల్స్ ఉన్నాయి. వాటిలో ఒక రంగు నా కాళ్ళకు అందుకుంది. అది చూసి సిస్టర్ పారాని అనుకుంది. అది అలా అంటుకున్నట్లేదే. నువ్వు బలేదానికి సిస్టర్. ఇంకాసేపు ఉంటే సంధ్య నిజమని అనుకునేది. ఆ దేవుడు కొంతమందికి జంటనివ్వకుండా ఒంటరిగా పుట్టిస్తాడు. నేను ఆ టైపే.
సంధ్య మొత్తానికి నర్సు భలే జోక్ చేసింది కదా.